క్షేత్రస్థాయిలో సిపిఐను బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలను సంఘటితం చేసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. ఈ నెల 16 నుండి ఆగస్టు 16 వరకు సిపిఐ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మతోన్మాద శక్తులను పారద్రోలి కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలకాలన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి ఒక సర్క్యులర్ జారీ చేసింది. సిపిఐ పార్టీ గ్రామ శాఖల వారీగా, మండల వారీగా, అట్లనే పట్టణంలో కూడా నిర్మాణం చేసుకోవడానికి సిపిఐ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా పార్టీ నిర్మాణాత్మకంగా గ్రామీణ ప్రాంతం నుండి ప్రజా సంఘాలని, మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుకోవాలని, ఈ దేశంలో మతోన్మాదం, కులాలు, మతాలు ఎక్కువైపోయి ప్రజలను విస్మరిస్తా ఉన్నాయి ప్రభుత్వాలు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యవస్థపై ఒక ప్రజాస్వామ్య, నూతన ప్రజాస్వామ్యం అంటే అందరి మానవత్వం కొరకు, ప్రతి మానవునికి ఉపయోగపడే విధంగా మరి చైతన్యం తీసుకురావాలని ప్రజల్ని కోరటానికి ఇలా గ్రామాన్న సిపిఐ పార్టీ జెండాలు ఎగిరేసి కృషి చేస్తూ ఉన్నాం. ఈ జూలై 16 నుండి ఆగస్టు 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి నిర్మాణం చేసుకోవడం జరుగుతున్న పార్టీని. అందులో భాగంగా ఆదిలాబాద్లో 9 నాడు రాష్ట్ర జిల్లా కౌన్సిల్, నిర్మాణ కౌన్సిల్ సమావేశం కూడా జరుగుతుంది. సిపిఐ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రుణమాఫీ చేసినందుకు పదే మేము రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సభ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మాట ఇచ్చింది అన్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయని పని అయినా ఎలాంటి ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా, దుబారా ఖర్చులు చేయకుండా కేసీఆర్ తీరు, టీఆర్ఎస్ల తీరు, ఇలా రేవంత్ రెడ్డి రుణమాఫీని ఇలా సరస్వతి సాక్షిగా, దేవుడికి సాక్షి పెట్టుకొని కూడా ఇలా చేస్తున్నట్టు చాలా గొప్పతనం. అది మేము ఏదో పొగడటానికి కాదు,